మొత్తం వాళ్ళ సమక్షంలో చిన్న ప్రశ్న వేస్తా, దీన్ని అన్నందుకు ఎవడో రియాక్ట్ కావచ్చు. మాకు ఆ మాత్రం బలం లేదా? రావాలనుకుంటే రారా జనం? కదిలిరమ్మంటే రారా? ఏం వాతావరణం కోరుకుంటున్నారు? లేదు, ఇంకొక ప్రశ్న వేస్తా, పొరపాటున ఆ వచ్చి తాగి రకరకాలుగా ఇచ్చేస్తున్న వాళ్ళు సీసాలు, పెట్రోల్ సీసాలు లోపలేస్తున్నారు, తగలబెడుతున్నారు. అక్కడ మా ఈస్ట్ ఇన్ఛార్జ్ మహిళ కూడా అక్కడ ఉన్నారు, ఫాతిమా. ధైర్యంగా ఆమె 5 గంటలు అట్లే ఉన్నారు. నాయకులు వేరే వాళ్ళు ఉన్నారు, అంబటి రాంబాబు గారు ఉన్నారు, సీనియర్ నాయకుడు. ఎవడన్నా పొరపాటున కిటికీల్లోంచి తగిలి ఎవరికన్నా ప్రాణాపాయం జరిగితే చంపడానికి వచ్చినారని అర్థమవుతుంది. పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఎట్లుండగలిగారు నాకు అర్థం కావట్లా. వాళ్ళకన్నా లోపలికి రాగలిగి ఉంటే, ఒకవేళ మా వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరిది పూచి? ఎక్కడో అటాక్ చేశారంటే మాకు తెలియదండి, రిపోర్ట్ వచ్చేసరికి నచ్చు. మీ సమక్షంలో ఇంకో విషయం చెప్తున్నా, 5:30 నుంచి కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు, మా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు, డీజీపీ, అడిషనల్ డీజీ, ఐజీ, ఎస్పీ వరుసపెట్టి ఫోన్లు కొట్టారు. రెస్పాన్స్ లేదు. అయిపోయిన తర్వాత రాంబాబు గారిని తీసుకెళ్ళాక ఆ తర్వాత కాంటాక్ట్లకి లైన్లోకి వచ్చారు. ఏం సూచిస్తుంది అనేది దేనికి సాక్ష్యం? పైనే ఒక స్కీమ్ ప్రకారము, పథకం ప్రకారము ప్రీమెడిటేటెడ్ మర్డర్ అటెంప్ట్, అవునా కాదా? ఇది అందరూ ఆలోచించండి. ఎక్కడికి తప్పించుకోలేరు ఎవరు. ఇప్పుడు మేము డెమోక్రటిక్గా మా నాయకుడు ఈరోజు వస్తానంటే మేమే వద్దన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తానంటే. ఇది మళ్ళీ ఇంకా టెన్షన్కి ఇప్పుడు దారి తీస్తుందేమో. వాళ్ళు టెన్షన్ క్రియేట్ చేసినా వాళ్ళు ఇంకొక సాకు చూపిస్తారు. కాబట్టి 1-2 రోజులు ఆగడం బెటరు అన్నాం. బట్ ప్రజాస్వామ్యయుతంగానే పోరాడతాం, అహింసాయుతంగానే పోరాడతాం. ఢిల్లీలో మా పార్లమెంటరీ పార్టీ అంటే ఎంపీల బృందం అంతా కలిసి ఎన్హెచ్ఆర్సీని కలుస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ అడుగుతున్నారు, అక్కడ కలుస్తారు. ఇక్కడ కూడా గవర్నర్ గారిని కలిసే ప్రయత్నం చేస్తాం. అలాగే కోర్టులో కూడా కేసులు వేస్తాం. పోలీసు అధికారులు పై నుంచి కింది వరకు ఎవరిని వదలం, అందరి మీద ప్రైవేట్ కేసులు కూడా పెడతాం. ఈరోజు నిన్న ఉండాల్సింది ఇంత భద్రత ఈరోజు ఎందుకు పెట్టారో అర్థం కావట్లే. మన ఇంట్లోకి పరాయి వాడు, ప్రత్యర్థి, శత్రువు వస్తా అంటే వాడిని తరమడానికి ఉపయోగించాల్సిన పోలీసు వ్యవస్థ మాకు రక్షణ కల్పించాల్సింది ఈరోజు మా నాయకుడి ఇంట్లోకి, మా ఇంట్లోకి మేము వస్తుంటే మాకు అడ్డం పెట్టినారు ఎందుకు అర్థం కావట్లే. నాకు రిక్వెస్ట్ చేసుకొని రావాల్సి లోపలికి వచ్చింది. ఇది నిన్న ఈవినింగ్ ఎందుకు చేయలేకపోయారో వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి. డీజీపీ గారి దగ్గర నుంచి కింది వరకు వాళ్ళే ఆన్సర్ ఇవ్వాల్సింది. హోంమంత్రి ఆన్సర్ ఇవ్వాలి. ఈరోజు కాదు, నిన్న మొన్న రజనమ్మ మీద, అంతకుముందు లేదా మొన్న బ్రహ్మనాయుడు గారి మీద, నిన్న బ్రహ్మనాయుడు మీద, కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గర అసలు ఎట్లొస్తారో నాకు అర్థం కావట్లా.